ఆశ్రయిస్తున్నారు. అక్కడ కోర్టుల్లో తిరస్కరించబడింది, బెయిల్ ఇవ్వట్లేదు. తర్వాత చాలా కేసులకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ లీడర్లు చాలా కేసులు ముందస్తు బెయిల్ కోసం వెళ్తున్నారు. పైగా టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో కూడా చాలామంది ముందస్తు బెయిల్కి వెళ్ళి కొంతమంది తెచ్చుకున్నారు కూడా. అంటే ఏం జరుగుతోంది అనుకోవచ్చు. అంటే ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు అంటే త్వరితగతిన విచారణ లేదంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నా రావట్లేదు, తప్పించుకొని తిరుగుతున్నారంటే ఎక్కడ లోపం జరుగుతోంది, ఎవరు అవకాశం కల్పిస్తున్నారు లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి కదా. ఏం చెప్తారు సార్? మొదటిగా సుప్రీంకోర్టు లిక్కర్ స్కామ్ సంబంధించిన దాంట్లో బెయిల్ ఇవ్వకుండా సముచిత నిర్ణయం తీసుకుంటుంది. ఇది అభినందనీయం. కరెక్ట్ సార్. ఒక మాట సార్, నారాజ్ గారు ఒక మాట సార్, అనుకున్న ప్రకారం జరగడానికి తోడ్పడే అంశం సార్. ఒక్క మాట సార్, నారాజ్ గారు ఒక్క మాట. ఓకే, కోర్టుల్లో తిరస్కరించబడుతున్నాయి ముందస్తు బెయిల్, కరెక్ట్. ఎందుకంటే వారికి బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లే అని కోర్టు చెప్పిందంటే ఖచ్చితంగా విచారణ జరగాలి అంటే వీరికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదనేది, అందుకని బెయిల్ నిరాకరించారు. కానీ కొన్ని కేసుల్లో ఈ ముందస్తు బెయిల్కి హైకోర్టులో తిరస్కరించిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు చాలా కేసుల్లో. అంటే పోలీసులు హైకోర్టులో ముందస్తు బెయిల్ రానప్పుడే చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు లాంటి ప్రశ్నలు ఉన్నాయి కొన్ని కేసుల్లో. ఇప్పుడు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో కొంతమంది ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు, కానీ హైకోర్టులో తిరస్కరించినా కూడా అక్కడ అరెస్టులు జరగలేదు. అంటే నేను పర్టికులర్ ఆ ఒక్క కేసు గురించి చెప్పట్లా, చాలా కేసులు ఇది జరుగుతూ ఉంది. అంటే ఎక్కడ అలసత్వం జరుగుతుందని అనుకోవచ్చు. ముందస్తు బెయిల్ వచ్చిందంటే అది పోలీస్ శాఖలో అలసత్వమే కారణం. నిజాయితీ పరులైన రాకపోయినా అరెస్ట్ చేయట్లేదు కదా. కాక నిజాయితీ పరులైన అధికారులు ఉన్నప్పటికీ బెయిల్ రాని సందర్భాల్లో పోలీసులు నిఘా వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఉన్నారో ఏమి ట్రేస్ చేసి వెంటనే వేగంగానే అరెస్ట్ చేసే పరిజ్ఞానం కూడా మన పోలీసుల దగ్గర ఉంది. కానీ అయినప్పటికీ వాళ్ళు బెయిల్ తెచ్చుకునేదాకా అరెస్ట్ చేయలేకపోతున్నారంటే అది లోపాయకారి ఒప్పందమే. లోపాయకారి ఒప్పందం కాదు, అంతర్గతంగా కొందరు పోలీసు అధికారులు సహకరించడమే కారణం. ఒప్పందించడం ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టలేడని పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది. కాబట్టి అంతర్గతంగా ఉన్న పోలీసులో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ల నుంచి అటువైపు తప్పులు చేసిన నెగిటివ్ క్యారెక్టర్లకు అందుతున్న సహకారమే కారణం. కాబట్టి ప్రభుత్వం ఈ అనుమానం ఉన్న పోలీస్ అధికారుల ఫోన్లను కూడా విశ్లేషించాలి. ఇటువంటివి జరగకుండా కట్టుదిట్టంగా భవిష్యత్తులో విచారణ జరగాలంటే నేరస్తులకి ముందస్తు బెయిల్ రాకుండా అనుకున్న పద్ధతుల్లో విచారణ చేసి వాళ్ళ నేరాన్ని నిరూపించడానికి అవసరమైన ఫైల్స్ రూపొందించడానికి ముందస్తు బెయిల్ రాకుండా చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టంగా తీసుకోవాలి. పోలీస్ శాఖలను ఆ మేరకు నియంత్రణలో పెట్టాలి సార్. అంటే అసలు బెయిల్ తిరస్కరించినా కూడా అరెస్ట్ చేయలేదు. హైకోర్టులో బెయిల్ తిరస్కరించినా అరెస్టులు జరగట్లేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, మళ్ళీ వెళ్ళారు. హైకోర్టులో బెయిల్ తిరస్కరించినప్పుడే వీళ్ళు అలర్ట్ కావాలి కదా. అవును, నువ్వంటే నాకు ఇష్టమని ఒకటేదో పాటను చూడనట్లా నేరస్తులతో పోలీసులు మిలాఖత్తుగా కొందరు అధికారులు కుమ్మక్కు కావడమే దీనికి కారణం. అలసత్వము, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నెగటివ్ క్యారెక్టర్లకి పరోక్షంగా సహకరించడము, ఈ అన్ని అంశాలే కారణం. కాబట్టి దానికి బాధ్యులైన వాళ్ళ మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకున్న వాళ్ళని సస్పెండ్ కూడా చేయాలి. ఇలా కట్టుదిట్టంగా చేయనంత వరకు, ప్రభుత్వం ఉదాసీనంగా వివరించేంత వరకు ఇలా ముందస్తు బెయిల్ రాకపోయినా అరెస్టులు చేయరు. అరెస్టులు కాకోకుండా తప్పించుకొని తిరిగి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి బెయిల్ తెచ్చుకుంటారు. పోలీసులకే సవాల్ విసురుతారు. విచారణలో తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా, ఇలాంటి డైలాగులు చెబుతూనే ఉంటారు. కాబట్టి అప్పుడు నేర విచారణలో పోలీసు నిజాయితీ పరులైన అధికారులకు విచారణ జరపడం కష్టమవుతుంది. కాబట్టి లై డిటెక్టర్తో చేసినా కూడా బయటికి రాని అంశాలు ఉన్నాయి. నార్కో అనాలిసిస్ టెస్ట్ నేరస్తుల అంగీకారం లేకుండా చేయడానికి లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వాళ్ళు చేజారిపోకుండా వెంటనే అరెస్ట్ చేయాలి. ముందస్తు బెయిల్కి పోయేలోపే అందరినీ రిమాండ్కి పంపించాలి. కోర్టు అనుమతితో కట్టుదిట్టంగా విచారణ చేయాలి. అలా చేస్తేనే ఏదైనా కూడా అనుకున్న కేసులు, నమోదైన కేసులని నిరూపించడానికి అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే కేసులు నీరుగారిపోతాయి. కాబట్టి దీనికి మీకు లిక్కర్ స్కామ్ అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణమే దీనికి. లిక్కర్ స్కామ్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది సార్? ఒకవైపున అధికారుల ఇన్వాల్వ్మెంట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది.
నాయకుల ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తోంది, పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందనేది అర్థమవుతా ఉంది కదా. కనీసం అంటే డిజిటల్ పేమెంట్లు కూడా లేకుండా క్యాష్ రూపంలోనే స్వీకరించి పెద్ద ఎత్తున ఇక్కడ డబ్బు చేతులు మారింది, పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందనేది కనిపిస్తోంది. మనీ లాండరింగ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ ఈడీ కూడా కేసు నమోదు చేసిందనేది తెలుస్తోంది కదా. సో ఏం చెప్తారు సార్, మీకు ఏమనిపిస్తోంది ఈ కేసు చూస్తుంటే? ఈ కేసు చూస్తుంటే మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయండి. ఎక్కడ చూసినా మూలాలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి. ఒకటి కర్త కర్మ క్రియ తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాడని స్పష్టమవుతుంది. కాకపోతే దాన్ని శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉంది. అందుకోసమే నేర పరిశోధన లిక్కర్ కేసులో చాలా తాబేలు నడకన నత్త నడక నడుస్తుందన్న విమర్శలు ఉన్నప్పటికీ హడావిడిగా కేసుల్ని నమోదు చేసి హడావిడిగా కోర్టులో హాజరుపరిస్తే సరైన రికార్డు లేకుండా కోర్టుల్లో కేసులు నిలబడవు, కోర్టులో కేసులు వీగిపోతాయి. కాబట్టి కొద్ది టైం తీసుకున్నప్పటికీ ఇప్పటికైనా సరే సరైన మార్గంలోనే పోతున్నారు అధికారులు, మరింత కట్టుదిట్టంగా ఈ కేసును నడపాలి అని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఈ లిక్కర్ కేసులో కర్త కర్మ క్రియ ఎవరైనా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, విచారణ చేస్తున్న వాళ్ళకి తెలుసు, పత్రికలు చదివే వాళ్ళకి తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియా టీవీలు చూసే ప్రేక్షకులకు తెలుసు, పత్రికా పాఠకులకు తెలుసు. కానీ పలానా సాక్ష్యం లేదు ఎవరు అనేది. ఆ సాక్ష్యాన్ని కట్టుదిట్టమైన ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా ఎందుకు ఇప్పుడు ఆధారాలు కాదు సార్, ఇప్పుడు ప్రాథమిక ఆధారాలని సేకరించారు, చాలా క్లియర్ గా పిక్చర్ కనిపిస్తోంది. అందుకనే కదా ఈ అరెస్టులు జరుగుతున్నాయి, ఈడీ కేసు నమోదు చేసింది వాటి ఆధారంగా. రేపటి రోజున సూత్రధారులు కూడా బయటకు వస్తారు, ఎందుకు రారు? ఈడీ మూలాలు వెలికి తీయాలి సార్. గతంలో సిబిఐ దాఖలు చేసిన కేసులు ఏమైంది సార్? 15 ఏళ్ళు గడిచిపోయినా ఏమైంది? ఈడీ కూడా ఎంటర్ అయింది అందులో, ఐటీ వాళ్ళు ఎంటర్ అయ్యారు, అంతా ఉన్నారు. సిబిఐ చేసింది. ఏ కేసులో మీరు చెప్పేది? అక్రమ ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అది ఇప్పుడు జ్యుడిషియరీ విషయం. జ్యుడిషియరీ ఇప్పుడు కోర్టులో ఉంది, వారి విచారణ పూర్తయింది. ఆ విచారణలో జాప్యం జరగకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా జరపాలి. ప్రజాప్రతినిధుల కోర్టుల్లో కేసుల్ని పెట్టి వేగంగా నిర్దేశిత కాల పరిమితిలో